సమస్త సన్మంగళాని భవంతు. ఆరోగ్యమస్తు, ఐశ్వర్యమస్తు. రేయ్ కార్మిక ధార్మిక శ్రామిక ప్రజలారా, ఇప్పుడు మన రాజాగారు చేసింది ఏం చిన్న పని కాదు. పట్టుకోకండి బాబు, షాక్ కొడుతుంది. ఆ ముక్కు ఇప్పుడు చెబుతావరా, తారు డబ్బాలో ముంచి లేపిన కుక్క పిల్లలాగా మహానువును. ఇక వినండి, మిఠాయిల్లో కాదా ఎలాంటిదో, మన పేటలో రాజా అలాంటివాడు. శివధనస్సు విరిచి సీతాదేవిని పెళ్లి చేసుకున్నాడు శ్రీరాముడు. మనవాడు వెదురుబద్దనైనా విరవకుండా సీత కంటే 100% అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుని రావడం అంటే మాటలు మజాక కాదు. ఇదంతా వాడి గొప్పతనం, నా ఆశీర్వాద మహత్యం. ఇంకా ఎవడ్రా నువ్వు? చెత్తగార్తెలో పుట్టిన చెత్త వెధవా, పీపీ అని వీరంగా వాయిస్తున్నావు అంటే నా ఉపన్యాసం అంతా చండాలంగా ఉంది. ఆ ఊర కుక్క వెధవా. అంచేత దానాదీనా నేను చెప్పబోయేది ఏమిటంటే, పాతాళ భైరవి అనేటువంటి సినిమాలో తోటరాముడు అనేటువంటి వాడు రాజకుమార్తెను పెళ్లి చేసుకున్నట్టు చూపించారు. కానీ మన వాడికి తోట లేకపోయినా మన పేటలో నుంచి డైరెక్ట్ గా వెళ్లి డిఎస్పీ గారు అమ్మాయిని పెళ్లి చేసేసుకుని చక్కా వచ్చాడంటే ఇదేం ఆషామాషి వ్యవహారం కాదు. మున్సిపాలిటీలో పనిచేస్తున్న వాడిని మినిస్టర్ని చేసినంత మహత్తరమైన కార్యక్రమాన్ని మీ అందరికీ మనవి చేస్తున్నాను. మన దేశంలో కూలీ నాలి బాగుపడాలంటే రోగిష్టి వాళ్ళని డాక్టర్లు పెళ్లాడేసేసి, ఆడ కూలీల్ని ఇంజనీర్లు పెళ్లాడేసేసి, గజ దొంగల్ని పోలీసుల బంధువులు పెళ్లాడేసేసినట్టయితేనే బలహీన వర్గాల్ని ఉద్ధరించినట్టు అవుతుంది. గేడు బంధుల ఈ అదోపన్యాసాలు కట్టిపెట్టి చదివింపుల దగ్గరకు వచ్చాయివా? కారణాలు చదివించండి రా. ధాన్యం ధనం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయు. మీ వివాహ సందర్భమున మీ మిత్రుడు పంతులు గారు, అదేరా కేటు పంతులు, ఓ స్టీలు పాత్ర. అదేరా నిన్న మనం కాఫీ తాగిన ఉడిపి హోటల్లో పెళ్లి కూతురికి నచ్చుతుందని చక్కలో పెట్టుకుని చక్కా వచ్చాను, తీసుకోపో. ఇప్పుడు ఆ పెళ్లికి ముహూర్తం పెట్టాలి, వస్తాను. డాడీ, డాడీ, నమస్కారం సార్. డాడీ, ఈయన రాజా, నా మెళ్ళో మంగళసూత్రం కట్టిన రాజా. ఈ వివరాలన్నీ రవి ద్వారా విన్నాను. అవును, ఈ పేటలో నిన్నేమని పిలుస్తారు? రాజా సార్. ఆ పేరుతోనే పిలుస్తారా? లేదనుకోండి, కేడి రాజా అంటారు ముద్దుగా. డాడీ, ఈయన ఎలాంటి వాడో, వృత్తి ఏమిటో మనం తర్వాత మాట్లాడుకుందాం. మమ్మల్ని ఆశీర్వదించండి డాడీ. నో, మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఇక్కడికి రాలేదు. మీ ఇల్లంతా చెక్ చేయడానికి వచ్చాను. కానిస్టేబుల్స్, ప్రొసీడ్. వెతకండి. కమాన్ కమాన్. టబుల్స్. ఎస్పీ గారు అల్లుడైనా ఒకటే, చీఫ్ మినిస్టర్ గారు అల్లుడైనా ఒకటే. స్ట్రిక్ట్ గా సోదా చేయండి. సార్, ఐ గాట్ ఇట్ బ్లడీ థింగ్. మిస్టర్ రాజు చేసినట్టుగా మా దగ్గర సాక్ష్యాధారాలన్నీ దొరికి. డాడీ, నో, ఐఎమ్ ఎస్పీ ఆంజనేయులు. మిస్టర్ ఎస్పీ సార్, మా ఆయనతో 2 నిమిషాలు మాట్లాడొచ్చా? ఈ ఇంట్లోంచి బయటికి పోకుండా మీరిద్దరూ మాట్లాడుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఆయన పారిపోరని నేను హామీ ఇస్తున్నాను. రండి. నేను ఈ పిస్టల్ గురి పెట్టకపోతే అతని పాటికి పారిపోయి ఉండేవాడు సార్. షట్ అప్. లత, నేను నీ మెళ్ళలో తాళి కట్టగానే దొంగతనాలు మానేయాలనుకున్నాను. కానీ కొత్త పెళ్లి కూతురుగా నీకేదైనా మంచి బహుమతి ఇవ్వాలనే చివరి ప్రయత్నంలో ఈ నాకు దొంగలించాను. హత్య గురించి నాకేం తెలియదు లత. నా మాట నమ్ము, నా మాట నమ్ము. నా దగ్గర మీరు అబద్ధం ఆడరని నాకు తెలుసు. వాడేదో తప్పు చేశాడు పోలీసులు పట్టుకెళ్తుంటే నీకేం పట్టనట్టు అట్టా చూస్తావేటయ్యా? మొయ్యవా మొయ్.